భారత సైన్యం మెరుపుదాడి నేపథ్యంలో పాకిస్తాన్ సరిహద్దు వెంబడి సహా దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. దాడి సమాచారాన్ని పలు రాష్ట్రాలకు తెలియజేసి అప్రమత్తం చేసిన కేంద్రం పాకిస్తాన్తో భూభాగం వెంబడి ఉన్న 4 రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లో హై అలర్ట్ ప్రకటించింది. సరిహద్దు భద్రతా దళాలు అప్రమత్తమై ముందు జాగ్రత్తగా సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సైన్యం లక్షిత దాడులతో భారత్-పాక్ సరిహద్దు వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పాకిస్తాన్ వైపు నుంచి ప్రతీకార దాడులు జరిగే అవకాశముందని భావించిన సైనికాధికారులు సరిహద్దు వెంబడి హై అలర్ట్ ప్రకటించడం సహా 4 సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లో బీఎస్ఎఫ్ అదనపు దళాల్ని మోహరించారు. పహారాను మరింత పటిష్టంగా నిర్వహిస్తున్నట్టు తెలిపిన అధికారులు పాక్ సరిహద్దు సమీపంలో ప్రజల కదలికలను తాత్కాలికంగా నిషేధించారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్లో మరింత అప్రమత్తమైన భద్రతా దళాలు సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలోని గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అందుకు బీఎస్ఎఫ్ దళాలు సాయం అందిస్తున్నాయి. ఆ ప్రాంతాల్లోని విద్యా సంస్థలను తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు మూసివేయాలని స్థానిక అధికారులు సూచించారు. జమ్మూ, సాంబా, కథువా, పూంచ్, రజౌరి జిల్లాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్, ఫజిల్కా, అమృత్సర్, తరాన్, గుర్దాస్పూర్, పఠాన్కోట్ జిల్లాల్లోని 553 కిలోమీటర్ల సరిహద్దుకు సమీపంలో ఉన్న 135 గ్రామాలను ఖాళీ చేయించారు. విద్యా సంస్థలను మూసివేయాలని, ప్రభుత్వ యంత్రాంగం అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల సమయంలో అవసరం కోసం పఠాన్కోట్లోని సివిల్ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాజస్థాన్లోని 4 జిల్లాల్లో ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది. సరిహద్దు జిల్లాలైన బికనీర్, జైసల్మేర్, బాడ్మేర్, శ్రీ గంగానగర్ జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పాకిస్తాన్తో రాజస్థాన్ సుమారు 1000 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుండగా సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ అదనపు బలగాలను మోహరించారు. పాకిస్తాన్తో భూ, సముద్ర భాగాలను పంచుకునే గుజరాత్లోనూ సరిహద్దుల్లో ఉండే కచ్, బానస్కంఠ, పాటన్ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించినట్టు ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ తెలిపారు. సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ఎలాంటి గ్రామాలు లేని కారణంగా ప్రజల తరలింపు లేనప్పటికీ అప్రమత్తంగా ఉండాలని భద్రతా అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు 15 నుంచి 20 నాటికల్ మైళ్ల దూరాన్ని మించరాదని తీర రక్షక దళం సూచించింది.